ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 4, 5వ తేదీలో వీరికి గ్రహాల వల్ల ఎలాంటి అదృష్టాలు రాబోతున్నాయి, గ్రహాల కదలికల్ని వీరు ఎలా మార్చగలుగుతున్నారు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు, ఈ రాశి వారికి కొన్ని అదృష్టాలు రాబోతున్నాయి. వీరికి సంతోషం అంతు లేకుండా ఉంటుంది. అవి ఏమిటో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అలాగే ఈ 2 రోజుల్లో వారు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం. తులారాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు. అందుకోసమే ఎక్కడ ఎవరినైనా కలిసినప్పుడు ఆనందంగా ఉంటారు. వీరు ఉన్న చోట ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఎవరితోనైనా సఖ్యత కోరుకుంటారు. వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. తులారాశి వారికి స్నేహం అంటే చాలా ఇష్టం. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. రాశివారు స్నేహం కోసం ఏదైనా చేస్తారు. హృదయపూర్వకంగా కలిసి ఉంటారు. ఒకసారి ఇతరుల స్నేహం నచ్చిందంటే వారిని హృదయపూర్వకంగా కలుసుకుంటారు. కానీ ఈ రాశివారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. కొందరు స్నేహం పేరుతో మోసం చేస్తారు. వీరి స్నేహం ఇతరులకు చాలా ఉపయోగపడుతుంది, కానీ వీరిని మోసం చేయడం వల్ల వీరు చాలా నష్టపోతారు. తులారాశి వారి ప్రేమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, అందంగా ఉంటారు. తులారాశి వారు చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డారు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి శుక్రుడు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో వీరికి కీర్తి ప్రతిష్టలు అందుతాయి. గౌరవం పొందుతారు. అలాగే ఎవరిని కించపరిచి మాట్లాడరు. కానీ వీరిపైన చాలామంది కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు. వీరు ఎప్పుడు కింద పడతారా అని చూస్తారు. అలాంటి అవకాశం వీరికి ఎప్పుడు ఇవ్వకండి. ఈ రాశి వారికి సెప్టెంబర్ 4వ తేదీన మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ రాశివారు ఏ వృత్తిలో వారైనా, ఏ వ్యాపారంలో ఉన్నవారైనా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు ఏ పని చేసినా సహచరులు సహకరిస్తారు. అలాగే ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. దీంతో మీ టీం వర్క్ బాగా సాగిపోతుంది. ఈరోజు మీకు శ్రమకు తగ్గినట్టు ఫలితం వస్తుంది. వీరి కుటుంబంలో ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. ఒక్కటిలా కలిసి ఉంటారు, సఖ్యతగా ఉంటారు. ఈరోజు మీ పిల్లలు మీతో ఆనందంగా ఉంటారు. మీకు సంతోషమిచ్చే వార్తలు తెస్తారు. గతంలో ఒక సమస్య ఉన్నా దానికి ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. అది ఆర్థిక సమస్య అయినా, డబ్బు సమస్య అయినా పరిష్కార మార్గం దొరుకుతుంది. కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు దొరుకుతారు. మీకు నమ్మకమైన వారు దొరుకుతారు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. స్నేహితులు కూడా పెరగడంతో మీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో కొత్త వినియోగదారులు కలుస్తారు. అలాగే మీతో పరిచయం పెంచుకోవడం వల్ల వ్యాపారం ఎదుగుతుంది. అలాగే ఈ రాశివారి విద్యార్థులు ఈరోజు స్థిరత్వం ఉంటుంది. అదేవిధంగా శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో తులారాశి వారి విద్యార్థులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. గతంలో ఈ రాశి వారి విద్యార్థులు ఎక్కడ ఆగిపోయారో మళ్ళీ అక్కడ నుండి మొదలుపెట్టి కొనసాగిస్తారు. ఒక గోల్ రీచ్ అవ్వడానికి వీరు ముందుగా ఉంటారు. విజయం సాధించాలని పట్టుదలతో ఉండడం వల్ల విద్యార్థులు చదువులో రాణిస్తారు. అలాగే సెప్టెంబర్ 4వ తేదీ వీరికి గురుగ్రహం అనుకూలంగా ఉండాలనుకుంటే దత్తాత్రేయ స్వామికి శనిగెలు నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల మీకు గురుబలం
మరింత పెరుగుతుంది. అలాగే గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వల్ల గురుగ్రహం బలం పెరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన తులారాశి వారికి చిన్న చిన్న ఆనందాలు చేకూరుతాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. తమ భాగస్వామితో రొమాంటిక్గా ఉంటారు. ఈరోజు మీ స్నేహితులతో గడపడం వల్ల మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కొన్ని లాభాలు కూడా వస్తాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు ఈ రోజున చాలా బాగుంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు సరిగ్గా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. దానికి అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు ఉన్న ఉద్యోగంలోనే సాగనివ్వండి. లేదా కొత్త ఉద్యోగం కోసం వెతికేవారు కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మంచి సమయం. మీ భావాలను పంచుకోండి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలను ఏర్పరచుకోండి. మీ ప్రేమ ఈ రోజున వివాహానికి దారితీస్తుంది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునేవారైతే మీ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని వివాహం చేసుకోండి. తులారాశి వారి ప్రేమ జీవితంలో సెట్ అయిన తర్వాతనే వీరు వివాహం చేసుకుంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మానసిక శాంతి, ఆనందంగా ఉంటారు. తులారాశి వారు మీ వృత్తిలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీకు ఉదయం నుండే మంచి అనుకూల సమయం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న దానికన్నా అతిగా లాభాలు వస్తాయి. మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి. సెప్టెంబర్ 5వ తేదీన ఈ రాశి వారి ప్రేమ కోసం చూస్తున్నవారు ఈ రోజున సంకోచం లేకుండా తమ భావాలను పంచుకోండి. ఈ రోజున భాగస్వామి మీతో ఎక్కువ సమయం కోరుతుంది. మీ భాగస్వామి అవసరాల పట్ల సున్నితంగా ఉండండి. ఈ రోజున తులారాశి వారు భవిష్యత్తు మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. రోజున ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అది మీ దినచర్యపై ప్రభావం చూపదు. మీరు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు కొనసాగించండి. అలాగే పారిశ్రామికవేత్తలకు చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రదేశాలలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రమోటర్లు విదేశీ డబ్బుని నిధులుగా అందుకుంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ 2 రోజులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు సంపదకే కాకుండా అందం, ప్రేమ, విలాసాలకు కూడా కారకుడిగా భావిస్తారు. ఈ 2 రోజులు తులారాశి వారికి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. పెట్టుబడి నుండి భారీ లాభాలు వస్తాయి. డబ్బు పరంగా సమస్యలు ఉండవు. వ్యాపారస్తులకి ఇది శుభ సమయం. ఈ 2 రోజుల్లో తులారాశి వారు ఉద్యోగులు తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి పనిచేస్తారు. శని అనుగ్రహంతో సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కష్టాలన్నీ తీరిపోయే అవకాశం వస్తుంది. ఒక మార్గం దొరుకుతుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు ఇలా జరిగినప్పుడు అరుదైన యోగాలతో పాటుగా శుభ అశుభ యోగాలు ఏర్పడతాయి. శని న్యాయానికి అధిపతి కాబట్టి మీకు శనీశ్వరుడి అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఏది చేసినా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.